ప్రవక్తలను హింసించారు, అపోస్తలులను చంపారు. ఈరోజు ప్రభువు నామాన్ని ప్రకటిస్తున్న మనం ఎలా లోకం చేత గౌరవించబడతాం? సహించాలంతే. ఒక రైతు ఎలాగైతే పని చేస్తూనే ఉంటాడో నిరీక్షణ కలిగి, ప్రభువు నామమున ప్రకటించిన ప్రవక్తలు ఎలాగైతే ఓపిక బట్టి ప్రభువు నామాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారో అలాగున మనం కొనసాగుతూ ఉండాలంతే. ఓపిక బట్టి సహనంతో ముందు కొనసాగుతూ ఉండాలి. ఓర్పు తన క్రియను కొనసాగిస్తూ ఉండేలా మనం జాగ్రత్త పడాలి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస పొందుదురు. దేవుని వాక్యం నిరర్ధకం ఏమాత్రం కాదు. బయట నుంచి నీకు శ్రమలు రాకపోవచ్చు, క్రైస్తవ సంఘాలలో నువ్వు శ్రమ పొందుతావు. సొంత వారే నీకు వ్యతిరేకులు అయిపోతారు.